ఈరోజు మేము దేవుని సేవకులమైనామంటే కారణం అదే. వాళ్ళ నాన్న కూడా అంతే. ఒట్టికి రాలే సేవకు. కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు. ఈయన పుట్టక ముందు ఒక సంఘటన జరిగింది, నేను చెప్తా వినండి. ఆయనకు తెలిసినో తెలీదు. నేను చాలా చోట్ల చెప్తా వాళ్ళ నాన్నగారి గురించి. ఎట్లా బతికారు తెలుసా వాళ్ళు? ఆ దినాల్లో కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, ప్రార్థనతో బతికారు వాళ్ళు. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, వీళ్ళ నాన్న మంచి ఉద్యోగస్తుడు. ఆ దినాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు వచ్చారు వీళ్ళ నాన్న ఇలా ఇద్దరు. వస్తే తర్ఫీదు అయిపోయినాక వాళ్ళ నాన్నగారు పాల్ కెన్ యూ గో దట్ ప్లేస్? ఎస్ బ్రదర్. అక్కడ ఇల్లు లేదు తెలుసా? ఓకే బ్రదర్. అక్కడ బియ్యం ఉండవు తెలుసా? ఓకే బ్రదర్. అక్కడ పచ్చిమిరపకాయ ఉప్పు ఉండవు తెలుసా? ఓకే బ్రదర్. మరి ఎట్లా సేవ చేస్తావయ్యా? ప్రార్థన చేసుకుంటావు బ్రదర్. సరే పో అన్నాడు. ఏమన్నాడు? ఈయన మూటా సర్దుకొని, అప్పుడు దరిదాపు 4 పిల్లలు. ఈయన పుట్టకముందు నీకేట తెలుసు అంట? నాకు చిన్నోడిని అయినా ఆయన కనుక ఎక్కువ తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ సహవాసం ఉండేది నాకు. అప్పుడు ఎటు జరిగింది, ఇప్పుడు జరిగింది అని అడిగేవాడిని. వీళ్ళు అడగలేదు కాబట్టి నేను అడిగి తెలుసుకునేవాడిని. ఆ ఊరి పేరు ఏం పేరు? కొత్తవాళ్ళగూడెం. కొత్తవాళ్ళగూడెం. బాగేనండి. సేవకులు ఎట్లా ప్రయాసపడతారో నేర్చుకోండి. వాళ్ళ ప్రార్థనా జీవితం చూడండి. ఆ సమయంలో ఆ ఊరికి వెళ్ళి ఆ 4 పిల్లలు వేసుకొని చెట్టు కింద కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తాడు. ఈయన ఉద్యోగస్తుడు రాజీనామా చేసిపోయి చెట్టు కింద కూర్చొని సువార్త చెప్తా ఉంటే ఒక ఆయన ఒక రోజు 2 రోజులు చూసి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? పిల్లోళ్ళని వేసుకొని చెట్టు కింద ఉన్నారు ఏంది? మరి ఏం చేయాలా? మాకు ఇల్లు లేదని చెప్పాలా? ఎందుకు వచ్చారు? మేము యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చినాం. మాది ఒక ఇల్లు ఖాళీగా ఉంది, కొట్టము. వచ్చి ఆడుంటారా? ఇంత కాదు స్వామి. ఎందుకు రాము? వెళ్ళారు. ఆ కొట్టంలో ఉన్నారు. అప్పటికి గవర్నమెంట్ స్కూళ్ళు, వీళ్ళ అన్నోళ్ళు ఇద్దరు, వీళ్ళ అక్కోళ్ళు ఇద్దరు స్కూల్లో చేర్పించినారు. తినేకి తిండిలే. చెప్పాడు కదా భక్సింగ్ గారు ఉండదని. ఎవరన్నా ఏదన్నా తెచ్చిస్తే తినడమే, ఎవరన్నా బియ్యం తెచ్చిస్తే భోజనం వండుకొని తినడమే. భోజనంలే ఏమిలే. భక్సింగ్ గారు చెప్పారు, పాల్ నీవు ఎక్కడుంటే అక్కడ, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పొయ్యి మీద డేక్ష ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి. పొయ్యి మీద డేక్ష ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి. ఎందుకు తెలుసా? ఎవరైనా వస్తే పాలన్న అన్నం వండుకోలేదేమో అని అనుకోకూడదు. అన్నం వండుకున్నారు కాబట్టి బూడిద ఉంది, అన్నం వండుకున్నారు కాబట్టి డేక్ష ఉంది అనే భావన రావాలి. కానీ నీ జీవితంలో ఎవరికి తెలియకుండా సేవ చేయాలి. ఓకే బ్రదర్. దైవజనులకు లోబడ్డారు, వెళ్ళారు. అలా సేవ చేస్తా ఉంటే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు వాళ్ళకి. భోజనం లేదు, బియ్యం లేవు, ఉప్పు లేదు, కారం లేదు. ఒకరోజు అంతా ప్రార్థన చేసుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. ఈ మధ్య కాలంలో వాళ్ళ తల్లి కూడా ప్రభు మహిమలో ఎప్పుడైతే అదే సాక్ష్యం చెప్పిన వాళ్ళ అమ్మ గురించి. ఇద్దరు ప్రభువా దైవజనుడు ప్రార్థన చేసి పంపించాడు, 4 బిడ్డలను వేసుకొని ఉన్నాం, ఈరోజంతా భోజనం లేదు, నీకు స్తోత్రము, నీకు ఇష్టమైతే రేపు మాకు భోజనం వేయండి. ప్రార్థన చేసుకొని పడుకున్నారు. 2వ రోజు అయిపోయింది. 2వ రోజు భోజనం లేదు. పిల్లల్ని స్కూల్లో చెప్పిన, స్కూల్లో ఎక్కడైనా మాకు అన్నం లేదని చెప్పినారా? అట్లా భయం పెట్టారు తల్లిదండ్రులు. అలా పెంచాలి మీ పిల్లల్ని మీరు. ఒట్టిగా రాలే వాళ్ళు. 8 మంది 7 మంది మీరు 8 మంది సేవకులైనారు, ఒక్కరు కూడా మిస్ కాకుండా. వాళ్ళ పిల్లలు సేవకులైనారు. అది యెహోవా ఆశీర్వాదము, నీతిమంతుని కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదం. 2వ రోజు అయిపోయింది. రాత్రి, ప్రభువా 2 రోజులైంది, బిడ్డలేదు, ఆకలి అంటున్నారు, మా దగ్గర ఏం లేదు ప్రభువా, దైవజనుడు పంపించాడు, సేవ చేసుకుంటున్నాం, నీకు ఇష్టమైతే రేపు భోజనం పెట్టు. అయిపోయింది. 3వ రోజు ఇలా రెండో అన్న ఉన్నాడు, మంచి ఫుడ్ ఇష్ట ఆయన. అమ్మ ఆకలి అవుతుంది నాకు అన్నాడు. ఒకసారి ఊహించుకో, మన బిడ్డలు 2 రోజులు అన్నం లేకుండా అమ్మ ఆకలి అవుతుందంటే తల్లిదండ్రులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏం మాట్లాడలే. స్కూల్కి వెళ్ళండి అండి. స్కూల్కి వెళ్తుంటే ఆ తండ్రికి మంచి మనసు వచ్చి పోయే పిల్లలు రండ్రా అని పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఏదో మాకు మా నాన్న పెడతాడని వస్తే పొయ్యి మీద ఉండే వేడి నీళ్ళు ఇచ్చి తాగి గ్లాసులకు పోండి అన్నాడు. నీళ్ళు తాగి వెళ్ళిపోయారు. రాత్రికి వచ్చారు. సాయంత్రం పడుకొని అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంది,
అమ్మ ఆకలేస్తుంటే ఆ తండ్రి విని, ఎందుకు నాకు ఈ కర్మ, నేను ఉద్యోగం చేస్తా ఉంటే నా బిడ్డలకి ఈ కర్మ వచ్చేది కాదు కదా, నేను మళ్ళా వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది, నేను వెళ్ళిపోతా వెనక్కి. మీ తాత గురించి చెప్తున్నా వినండి, మీరు కూడా అలా బతకాలి, నేను వెళ్ళిపోతా. ఆ మహాతల్లి వాళ్ళమ్మ ప్రభులోకి వెళ్ళిపోయింది. ఎంత అద్భుతమైన సేవకురాలు తెలుసా. నేటి దినాల్లో అలాంటి సేవకురాలు లేక సంఘాలకు దరిద్రం పట్టుకుంది. ఆ దైవజనురాలు, నేను వెళ్ళిపోతా, నువ్వు వెనక్కి, నేను వెళ్ళిపోతా ఉద్యోగానికి. నా దైవజనుడు అంటే ఆ దైవజనురాలు చెప్పిన మాట ఏంది తెలుసా, ఏవండి, నాగటి మీద చేయబట్టి వెనుక తిరువాడు నాకు పాత్రుడు కాదని బైబిల్లో ఉంది. మనం చేయబెట్టాం, నో టర్నింగ్ బ్యాక్. దేవుడు ఎప్పుడు ఇలాగే మనల్ని ఉంచడు. ప్రార్థన చేస్తాం, ప్రభు సాయం చేస్తాడు. రాత్రి బిడ్డలందరూ వచ్చి ఆకలి 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 అని అలా నిద్రపోయారు. ఈ తల్లి తండ్రి ఆ పిల్లల గోడు చూసి ప్రార్థన చేస్తారు, ప్రభా మేమంటే సేవకు వచ్చినాం, మేమంటే మాకు అది అవసరమే, విశ్వాసం నేర్పిస్తున్నాం, చిన్న బిడ్డలు ప్రభా, వాళ్ళకి తిండి లేదు, సాయం చేయొచ్చు కదా. ఒకవేళ మేము ఇలా ఆకలితో ఉండేది మీకు ఇష్టమైతే మాకు ఇవ్వద్దు, ఇలానే బ్రతుకుతాం, ఇలానే చచ్చిపోతాం, కావాలంటే మేము వెనక్కి వెళ్ళాం. ఎప్పుడైతే ఈ తీర్మానం చేసుకొని అలా ప్రార్థనలో రాత్రి అంతా ఉంటే, రాత్రి 10:30-11 సమయంలో ఎవరో తలుపు తీసినట్టు సౌండ్ వచ్చింది. అది 4 కిరసనాయిల బుడ్డీలు ఉండేటివి. కిరోసిన్ అయిపోతుందని కూడా ఆ బుడ్డీలు ఆరిపేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఏదో తలుపు తీసినారు, ఎవరో వచ్చినట్టున్నారని చెప్పి ఆ బుడ్డి తీసుకొని ఆ ఒత్తి అంటించిన ఆ ఒత్తిని అట్లా నలిపేసి ముట్టిచ్చేసి ఆ తలుపు దగ్గర తీసుకెళ్తే, దేవుడు నమ్మదగిన వాడు, తన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక పెద్ద చాట, ఆ చాటలో బియ్యం, కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఏమి కావాలో కొత్తిమీరతో సహా దేవుడు ఆ చాట నిండా ఇచ్చాడు. అర్థం కావట్లే, ఎవ్వరు లేరు. బయట మొత్తం చూశాడు, ఎవ్వరు లేరు. ఆ రాత్రి సమయంలో ఆ తల్లిదండ్రులు, ప్రభువా నా బిడ్డలు ఆకలితో పండుకునేది నీకు ఇష్టం లేక కాకులతో పోషించిన దేవుడు ఏలియాని నన్ను కూడా పోషించడానికి ఇష్టపడ్డావు, నీకు స్తోత్రం అని ఆ రాత్రి కాల సమయంలో ఆ తల్లి ఆకలితో అలమటించి పండుకున్న తన బిడ్డల కోసం పొయ్యి మీద అన్నం పెట్టి పప్పు చేసి, నాన్న లెగండ్రా భోంచేద్దురంటే పిల్లలు ఆవురావురమని లేచారు. అన్నమా అన్నమా అన్నమా, ప్రార్థనతో పొందారు ఆహారం. వాళ్ళ నాన్న సేవా జీవితంలో ఏ సంఘానికి వెళ్ళినా ఆ చాట ఇట్లా చూపించి, ఇది ఎవరిదైనా ఏమన్నా గుర్తుపట్టగలరని కొన్ని సంవత్సరాలు చూపించాడు. ఎవరేగా నా చాట నాదేని ఊరు చెప్పాలా. ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది, ప్రార్థన కుటుంబాన్ని పోషిస్తుంది, ప్రార్థన కుటుంబాన్ని విశ్వాసంతో బలపరుస్తుంది, ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. రాత్రికాల సమయంలో నిత్యము ప్రార్థన ఉందా? ప్రభువా, ఆ ప్రార్థన జీవితం లేకనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రార్థన జీవితం లేకనే అప్పుల పాలైపోతున్నాం. ఆ ప్రార్థన జీవితం లేకనే సంఘంలో సమస్యలు. మీ ఎదుటున్న మీ సేవకుడు వాళ్ళ నాన్నగారు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పా, నేను చూడలే, ఆ దైవజన్ని చూశా, ఆ దైవజన్ని విశ్వాసం చూశా. ఆయన మరణించాడు, ఆ దైవజనరాలు మరణించింది, వారు మృతి పొంది నేటి దినం వరకు సాక్షులుగా ఉన్నారు, సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వాట్ అబౌట్ యు? ప్రార్థన ద్వారా పొందుకుంటున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? 30 సంవత్సరాలు అయిపోయింది, ఎంత ప్రార్థన చేసినావు? కనీసం 30 సంవత్సరాలకు కనీసం 30 గంటలు ప్రార్థన చేసిన చరిత్ర ఉందా? తీర్మానం చేసుకో, ప్రభువా నీ సన్నిధిలో నిత్యము నేను ప్రార్థన చేయాలి, నిత్యము ఆశీర్వదించబడాలి,
నిత్యము పవిత్రమైన భయం కలిగి నేను జీవించాలి. నన్ను సిద్ధపరచు. నా జీవితంలో ఈ మూడింటి నిత్యము కలిగి ఉండకనే, నా కుటుంబ జీవితంలో ఈ మూడింటి నిత్యము కలిగి ఉండకనే, మా సంఘంలో ఈ మూడు నిత్యము కలిగి ఉండకనే ఇన్ని సమస్యలు వచ్చినాయి. వద్దు ప్రభువా ఈ సమస్యలు. ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా, నేను వ్యక్తిగతంగా నిత్యము ప్రార్థన చేస్తా, కుటుంబంగా నిత్యము ప్రార్థన చేస్తా, సంఘముగా ప్రార్థనకు నిత్యము నేను కలిసి వస్తా. మా సంఘం కట్టబడాలి, మా సంఘం ఆశీర్వదించబడాలి, మా సంఘంలో దేవుని భయం ఉండాలి, మా సంఘములో ఆయా తలాంతులు కలిగిన వారు లేవాలి, మా సంఘం ద్వారా అనేకమైన సంఘాలు స్థాపించబడాలి. అది నా ద్వారాను జరిగించాలి ప్రభా. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా, నేను ఒక అడుగు ముందేస్తున్నా ప్రభా. నా చేయి పట్టుకో, నన్ను సిద్ధపరచు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమ పరిచేదను. వారు నిత్యము దేవుని మహిమపరుస్తూ వచ్చారు. నీ జీవితంలో నిత్యము నువ్వు దేవుని మహిమపరచగలవా? ప్రశ్న. ఇంతవరకు నువ్వు దేవుని మహిమపరచలేదేమో. ఇప్పుడే తీర్మానం చేసుకో, ప్రభా నన్ను సిద్ధపరచు ప్రభా. నా ద్వారా నీ నామం అవమానపరచబడింది, నా ద్వారా సంఘముకు నష్టం వచ్చింది, నా ద్వారా సమస్యలు వచ్చినాయి. ఇక నుంచి వద్దు ప్రభా, నా ద్వారా నీ నామం మహింపరచబడాలి. ఇదిగో ప్రభా, నేను నీ భయం కలిగి జీవిస్తా. ఇదిగో నేను దుష్టత్వం నుండి మళ్లించబడి ఆశీర్వాదం పొందుతా. ఇదిగో ప్రభా, ఇతరులను ఆదరించి నేను ఆశీర్వాదం పొందుతా. ఇదిగో ప్రభా, నేను ప్రార్థన జీవితం కలిగి ఉండి నిన్ను మహిమపరుస్తా. ఇది నీ ఆశ అయితే నేను చేయొత్తమని నేను చెప్పను. మనసులో తీర్మానం చేసుకో. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, పాపక్షమాపణ పొందిన నీవు తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా, పాపక్షమాపణ పొందలేదా, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడు, నా జీవితాన్ని మార్చు, నా ద్వారా నువ్వు మహిమ పొందాలి, నేను నిత్యం నిన్ను మహింపరుస్తా ప్రభా, నన్ను సిద్ధపరచు. ఇదే నీ ఆశ ఉంటే ఒక రక్షణ కొరకే నువ్వు ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ విధంగా తీర్మానం చేసుకున్నారు. 2 నిమిషాలు మౌనంగా మనసులో ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద మళ్ళీ మనము సమర్పించుకుందాం. ప్రార్థన ద్వారా రాజ్యములు జయించారు. ప్రార్థన ద్వారా ప్రభు కొరకే జీవిస్తూ వచ్చారు. ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించబడతా వచ్చాయి. ప్రార్థన ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ప్రార్థన ద్వారా సంఘాలు విస్తరించబడతా వచ్చాయి. ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ప్రభువా నన్ను సిద్ధపరచు. తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఇక్కడి నుంచి మనం వీడి ద్వారా ప్రభు మనల్ని ఆశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, పరజ్ఞాపనం తండ్రి, ఏలీమిలో గత 30 సంవత్సరాలుగా పరిచయలు మీరు జరిగిస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ 30 సంవత్సరాల వార్షికోత్సవ కూడిక ద్వారా నిత్యము మేము నిన్ను మహింపరచాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, కానీ మా జీవితాల ద్వారా మహింపరచబడలేదని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ నామం నిత్యము మహిమపరచబడాలంటే మేము నీ భయం కలిగి జీవించాలి. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువా మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. దాసు శామ్యుల్ బ్రదర్ను, సహోదరిని, వారికి చెడు కుమారులను దీవించి ఆశించండి. వారి పరిస్థితులు దీవించండి. ఇక్కడ సంఘ బాధ్యత గల సోదరులను, వారి కుటుంబాలను, విశ్వాసులను, వారి కుటుంబాలను దీవించండి. ఈ నూతన సంవత్సరంలోనైనా గత 30 సంవత్సరాలుగా జరగని పరిచర్య జరుగునుగాక, అలాగ ప్రయాసపడుదురుగాక. అటువంటి కృప మీ బిడ్డలకు మీరు చూపుదురుగాక. జరుగుతున్న పరిచర్యలు 30 దంతులు, 60 దంతులు, 100 ఫలింపచేయండి.
వీబీఎస్ పరిచయం కూడా జరుగుతుంది. చిన్న బిడ్డల కార్యం జరిగించమని మా ప్రార్థనకి జవాబు తెచ్చామనుకుంటూ అయ్యకు దాసుని కూడా మీ మధ్యకి తీసుకొచ్చి బలపరిచి వాడుకుంటారు. మీకు స్తోత్రములు. చేపడిన పరిచయం ముద్రించమని మా ప్రభువును ప్రియరక్షకునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎన్నో చూసాము, మేము ఎదుర్కొన్నాము, వాటన్నిటిలో నీవే తోడై ఉన్నావు. ఎన్నో చూసాము, ఎదుర్కొన్నాము, నీ ధైర్యముతో ముందుకు నడిచాము. మా ప్రతి ప్రార్థనకు జవాబులు ఇచ్చావు. ఈ సంఘములోనే ఆదరణ ఇచ్చావు. మమ్మును నీవు నిలబెట్టుకున్నావు. దృఢమైన సంఘముగా చేశావు. మమ్మును నీవు నిలబెట్టుకున్నావు. దృఢమైన సంఘముగా చేశావు. ఉత్సాహగానముతో ఏలీము సంఘములో నిన్నే స్తుతించెదము. మా దేవా యేసయ్యా, వాయిద్య తాళముతో చప్పట్ల నాదముతో మా గొంతులు సవరించి నిన్నే మహిమ పరచెదము.